నమస్కారం మేడం. నమస్తే. ప్రెజెంట్ జనరేషన్‌కి మీరేం చెప్తారు మేడం? అంటే పెళ్ళిళ్ళంటే ఒక ఇలా ఇలా చూసుకోవడం, యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో అలా చూసుకోవడము, పరిచయం పెంచుకోవడం, క్విక్‌గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంతే త్వరగా కూడా విడిపోతున్నారు. బట్ నౌ ఏ డేస్ యూత్‌కి మీరేం చెప్తారు? క్విక్‌గా పెళ్లి మ్యారేజ్ విషయంలో. చేసుకుంటారు అంత అది అది అక్కడే రాంగ్ పాయింట్ మనకు తెలుస్తుంది. హ్మ్. ఎందుకు క్విక్‌గా చేసుకోవాలి ఎందుకు? హ్మ్. అందువల్ల పెళ్ళనేటప్పటికి ఆ జీవితాన్ని చూడండి, ఈ జీవితాన్ని చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో మాకు తెలీదండి. అబ్బాయి ఇచ్చాడండి, చూసాడండి, చేసేసామండి అనేసి కూడా మాట్లాడేస్తుంటారు. హ్మ్. ఇవన్నీ పాత రోజుల్లో ఇట్లా వాళ్ళు చేయలేదు కదా! వాళ్ళ వరకు చేయలేదు కదా! ఒక్కసారి వాళ్ళకు అవగాహన అనేది ఉండాలి. ఆలోచన అనేది ఉండాలి. పిల్లలకి కూడా చెప్పాలి. అంటే మా పిల్లకు ఆ బాబు హీరోలాగా కనపడ్డాడండి. హిందో హిందీ హీరోలాగా కనపడ్డాడంటండి. మళ్ళీ మా పాపకు వద్దంటే మా పాప ఆ రోజు అన్నం తిందండి అంటుంటారు. హ్మ్. మీరన్నా చెప్పండి అనేసి వస్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రులే చెప్పడానికి భయపడుతుంటే నేనేం చెప్పను. పాపం ఆ అమ్మాయి నా దగ్గర ఏదో చెప్పలేక ఊకే తల ఊపిస్తుంది. మళ్ళీ పోయి తల్లిదండ్రులు లాగుతుంది. హ్మ్. అది కూడా వీళ్ళ తల్లిదండ్రులు పెంపకంలో లోపమా అనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే. ఆడపిల్లననేది ఆటోమేటిక్‌గా మనం మెల్లిగా ఏదైనా ట్యూన్ చేసుకోవాలి కానీ, ఆ పిల్ల చెప్తే ఎందుకులే అమ్మ, ఆ పిల్ల ఆ పిల్ల పోనీలే అనేసేసి అంటే మళ్ళీ బాధపడేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే కదా! మళ్ళీ ఓదార్చేసేది. అందువల్ల ఇలాంటివన్నీ పెంపకాల్లో అబ్బాయిల్లో కానీ, అమ్మాయిల్లో కానీ వీళ్ళు అతి గారాబం అనేది, అతి స్వేచ్ఛ హ్మ్. అనేది ఈ 2 ఆటోమేటిక్‌గా మనిషిని ఛిద్రం చేస్తున్నాయి. జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. కానీ అమ్మాయిలు కూడా పిల్లల్ని కనటం అవసరమా? ఈ ఈ హ్మ్. భర్త ఇలాంటి వాడున్నాడు. కొంచెం హ్మ్. సైకో టైప్ ఉన్నాడు. ఏదో డ్రంకర్, ఏదో అమ్మాయిలు పిచ్చి. ఇలాంటియన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు నేను పిల్లల్ని కనడమా లేదా? ఆపితే మంచిది కదా అని ఆలోచించరు. హ్మ్. తప్పకుండా కలిసి పిల్లల కంటే మారుతారు అనుకున్నామండి. అందువల్ల పిల్లల కన్నా కూడా వాడు మారలేదని వదిలేసామండి అనేసేసి చాలా మంది వస్తారు. కూడా అమ్మాయిలు నచ్చచెప్పేది కూడా అక్కడే మేడం. ఇప్పుడు ఇలా ఉన్నారు, పిల్లలు పుడితే మారిపోతారు. ఒక మారిపోతారు. బాధ్యత తెలుస్తదని అమ్మాయిని ఎంతసేపు ఎంత బాధపడుతున్నా పడు అని అంటారు తప్పితే, అంతే. స్టార్టింగ్‌లో ఇక్కడ చెప్పేదేదో ఇక్కడ కూడా చెప్తే ఆ! ఇద్దరిలో మారే అవకాశం ఉంటుంది. ఎవరు బట్ పిల్లలు పుట్టిన తర్వాత మీరన్నట్టుగా ఇందాక అనాథలైపోతున్నారు బాగా. అవును. అదొక్కటే నాకు ఆ బిడ్డలను చూస్తే అదే నాకు బాధ హ్మ్. అనిపిస్తుంది. అలాంటి అదే కేసులు మీరేమైనా కలిపిన సందర్భాలున్నాయా మేడం? కలిపిన సందర్భాలున్నా కూడా పగిలిన అద్దం కలవద్దు, అతుక్కొద్దు బేట. హ్మ్. ఆ లోటు మాత్రం తెచ్చిపెట్టుకున్నట్లే ఉంటది. పాత రోజుల్లో ఏదో పాత సినిమాల్లో ఏదో ఇద్దరు విడిపోయి లాస్ట్‌లో కలిసి ఒక డ్యూయెట్ పాడుతా ఎండ్ అయిపోతుంటది. అది కాదు కదా జీవితం. హ్మ్. ఎందుకంటే ఆళ్ళ మనసులో గుచ్చుతూనే ఉంటది. ఈళ్ళ మనసులో ఇది దెప్పుతూనే ఉంటాయి. అందులో మధ్యలో వీళ్ళున్నారు. అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇవన్నీ ఉండేటప్పుడు ఈ సర్కిల్ అంతా ఇట్లా పెట్టుకోండి. వీళ్ళు కలుస్తారు, చేస్తారు అనేది మాత్రం మనం కలగా అనుకోవాల్సిందే గానీ నిజమని నేను నమ్మలేము. కానీ వాళ్ళొక్కటే ఆలోచించాలి. రేపు వచ్చేవాడు కూడా ఇట్లాగే ఉంటాడా? వచ్చేవాడు ప్రేమగా చూసుకుంటాడా? అని ఎందుకు అనుకోవాలి? ఈళ్ళే ప్రేమగా లేనప్పుడు రేపు వాడు డైవర్స్ అయిన వాడు కదా! అక్కడ కూడా ఇది పెట్టుంటాడు. అప్పుడు ఎట్లా వీళ్ళు ఆలోచించరు. అరే ఇంకో కొత్త జీవితంకి వెళ్తున్నాం. హ్మ్. ఇంకో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాం. కొత్తగా ఉంటున్నాం అని ఆలోచిస్తున్నారు తప్పనించి ఈ బిడ్డలు వచ్చి వాడు బిడ్డలుగా చూస్తాడా? హ్మ్. అని చూడడు. చూడండి. ఎప్పటికీ చూడడు వాడు. ఒక బానిసగా చూస్తాడే గానీ బిడ్డగా చూడడు. ఎందుకు అట్లా చేసుకుంటున్నారు వాళ్ళు? తండ్రికున్న అఫెక్షన్ వేరే వాడికి ఎందుకు ఉంటుంది? ఉండదు. కొంచెం అంత చదువుకొని కూడా వీళ్ళు ఎందుకు మోసపోతున్నారు ఈ విధంగా? హ్మ్. అది తల్లిదండ్రులు అనేది కొంచెం చెప్పాలేమో. ఇప్పుడు సీతా సావిత్రి అనసూయ అనేటప్పుడు ఎవడ ఏ హీరోయిన్ అంటారు వాళ్ళు. అవునా కాదా? ఇవన్నీ పాత గ్రంథాలు, పాత పురాణాలు, పాత పతివ్రతలు అనేసేసి అంటే ఎవరికి నమ్మరు, వినరు. ఇవన్నీ పాతే పుస్తకాలు ఉండేటివి కూడా వాళ్ళ పెద్దవాళ్ళు అమ్మమ్మలు చెప్పేటివి కూడా చాలా మంచి వార్తలు. హ్మ్. ఇప్పుడు ఎవరు ఎక్కడ అమ్మమ్మలు ఉన్నారు? ఇప్పుడు చూడండి ఆడపిల్లల తల్లిదండ్రులు ఏమో హాయిగా క్షేమంగా ఉన్నారు. మగబిడ్డల తల్లిదండ్రులు అంతా వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ మేడం. చూసేవాళ్ళు ఎవరు లేక. ఇందులో కూడా ఒక పాయింట్ మేడం. మీరన్నారు అంటే సినిమా వాళ్ళని చూసి కూడా చాలా మంది అదొక ఇప్పుడు ట్రెండ్‌గా తీసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు అవ్వడం 1 ఇయర్ లోపే విడాకులు తీసుకోవడం. అవును. ఏమనంటే వాళ్ళని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. వాళ్ళకంతా ఉన్నా కూడా వాళ్ళే తీసుకున్నారు మాకేంటి హ్మ్. అనేది ఒకటి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? మనం చెప్పలేం. వాళ్ళనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కూడా లేరు. హ్మ్. ఆ జాడ్యం అలా ఉండిపోయింది కాబట్టి హ్మ్. అన్ని మోజులు ఇప్పుడు ఒక ఈ విషయంలో చూడండి మనం వాళ్ళకు చెప్పడం కాదు కానీ ప్రేమ పెళ్ళి, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ చూడండి. లవ్ మ్యారేజ్ అనేది నీటిపై బుడగ.
నీటి బుడగ, అది చాలా పెద్దది అవుతుంటుంది, తళుకు బిళుకులుగా మెరుపులు మెరుస్తూ ఉంటుంది. ఇది లవ్ మ్యారేజ్ అనేది పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ కాదని చెప్పను. ఈ లవ్లు చేసుకుని వెళ్ళిపోతుంటారు చూడండి, వాళ్ళు పడే టెన్షన్, పడే బాధలు అన్నీ ఇన్ని కాదు, వాళ్ళు చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని, వాళ్ళ ఏదో ఆవేశంలో వెళ్ళిపోతుంటారు, ఆ వయసు ఆవేశంలో కానీ దేనిలో కానీ. అది పద్ధతి కాదు లవ్లు అనేది వద్దు. ఆ లవ్లు కొంచెం ప్రేరేపించే తల్లిదండ్రులు కూడా చేస్తుంటారు, కట్టం కానుకలు ఉండవులే, పెళ్లి చేసేసుకొని లవ్ చేసుకుంటే పోతారు కదా అనేసి కొంతమంది అంటూ ఉంటారు. అది కూడా పద్ధతి కాదు. ఏదైనా మీరు మంచి చెడు చూడండి, మ్యారేజ్ జరిపించండి అంతే. మీకు తెలిసిన వాళ్ళైనా కూడా ఎక్కడన్నా వీళ్ళు మంచివాళ్ళు, మా బిడ్డ సుఖంగా ఉంటుంది, ఈ బిడ్డను మనం పెళ్లి చేస్తే మనం హాయిగా నిశ్చితంగా గుండె మీద చేసుకొని నిద్రపోగలవు అనేసి ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు. అంతేగాని తొందరగా బాధ్యత తీరిపోయిందిలే వామ్మ అని ఊపిరి పీల్చుకుందాం అనేసి అనుకోకూడదు. అందువల్ల పెళ్ళి అనేది చాలా బాధ్యత, ఒక తపస్సు నాన్న. అది చాలా బాధ్యతతో కూడుకున్నది. దీనిలో వెళ్ళే కొద్దీ కూడా దీనిలో ఎక్కడెక్కడ అవగాహన లోపం అనేది మనం క్షుణ్ణంగా మనం చర్చించుద్దాం. అలాగే మేడం, వీటన్నిటితో పాటు మెయిన్గా చాలా మంది క్యాస్ట్ అని అంటుంటారు. అమ్మాయి ఎవరిని లవ్ చేసినా పర్వాలేదు కానీ మా కాస్ట్ వాళ్ళనే చేసుకోవాలను అనే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నారు పేరెంట్స్. ఈ వివాహ వేదికలో క్యాస్ట్ అనేది నిజంగా అంత ఇంపార్టెన్స్ అంటారా? ఇప్పుడు పేరెంట్స్ క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓకే, ఒక మతాలు వద్దు అంటున్నారే కానీ కులం ఏదైనా ఓకే అంటున్నారు. ఓకే, ఆ కులాల్లో కూడా ఇనే ఓకే అంటున్నారు, ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దానిలో ఎవరైనా చేసుకోమంటున్నారు. ఇప్పుడు నవడేస్ కూడా డేటా ఇచ్చినప్పుడు ఎనీ ఓకే అని ఇస్తున్నారు మాకు కూడా. ఓకే, ఎందుకంటే అప్పుడు లాట్ ఆఫ్ చాయిస్, వైట్ చాయిస్ అనేది ఉంటుంది కాబట్టి ఎనీ ఓకే అంటారు. ఓకే, ఈ క్యాస్ట్ని చేసుకో, ఆ క్యాస్ట్ని చేసుకో అని చెప్పట్లేదు. కానీ అబ్బాయికి ఒక రూపాయి విలువ అనేది తెలిసి ఉండాలి, ఆ అబ్బాయి ఒక మంచి ఉద్యోగస్తుడై ఉండాలి. అలాంటప్పుడు ఏదైనా ఓకే అంటున్నారు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నారే కానీ ఏది ఇప్పుడంతా తల్లిదండ్రులు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏదో కొంతమంది మాత్రం ఉన్నారు, 50% అయితే ఉన్నారు, ఈ క్యాస్టే కావాలి, మా క్యాస్టే కావాలి అని. ఇప్పుడు నవడేస్ మామూలుగా చెప్పకూడదు కానీ కొన్ని క్యాస్ట్లు వాళ్ళు కూడా వాళ్ళకంతా నియమ నిష్టాలతో ఉండేవాళ్ళు కూడా క్యాస్ట్ గురించి కొంచెం సడలించారు ఎన్ఓసి. అందువల్ల క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. మనసులు కలిసాయా లేదా అనేది ఒక్కటి మాత్రం మనం ఆలోచించాలి. ఎందుకో వాడేదో నాకు నచ్చలేదు నాకేదో అయినా కూడా మేము చేసేసుకుంటున్నాం, నచ్చకపోయినా ఏదో సాక్రిఫైస్ కాదు దీనిలో చేయాల్సింది. మనకు స్వచ్ఛత అనేది మనకు ఎప్పుడు కనపడుతుందో ఎదుటి మనిషిలో అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని వాడేదో ఒక మాట మాట్లాడాడు చూద్దాంలే అనేసి పెళ్లి చేసుకున్నాం అంటే ఇదే టెస్టా? చూద్దాం అనుకోని చెల్లి చేసుకోవడం మళ్ళీ విడిపోవటం ఏంటిది? అవి కొంచెం దుందుడుకు స్వభావాలతో జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు మాకు తెలియజేశారు. మామూలుగా అయితే ఒక కుటుంబాన్ని కలిపితేనే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఎన్నో జంటల పెళ్ళిళ్ళ ద్వారా ఎన్నో వేల లక్షల కుటుంబాల సంతోషాన్ని నింపుతున్నారు మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్. సరే, అలాగే మీ మ్యాట్రిమోనీ 45 years కాదు 100 years వరకు ఇలాగ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. చాలా విలువైన సమయాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సరే.